2004 ముందు చంద్రబాబు నాయుడు గారు జిల్లాల పర్యటనకు వస్తూ ఉండేవాళ్ళు. ఈ జన్మభూమి కార్యక్రమాలు, శ్రమదానం కార్యక్రమాలు వాటికి. ఆ టైంలో ఈనాడుతో పాటు అన్ని పత్రికలు కూడా బాబు అంతకుముందు ఇచ్చిన హామీలు ఏంటి, వాటిట్లో ఇంకా ఏవి పెండింగ్లో ఉన్నాయని రాసేవాళ్ళు. బాబు వాటి మీద సమాధానం చెప్తూ ఉండేవారు. అది ఒక నిర్మాణాత్మకమైన జర్నలిజం సమయం. 2004లో ఓడిపోయాక బాబు ఆయా పత్రికల యాజమాన్యాల మీద అదే ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ రీడర్షిప్ కోసం అని చెప్పేసి నన్ను వెధవం చేశారు, నేను ఎంత చేసినా చేసిన దాన్ని హైలైట్ చేయలేదు, ఎంతసేపటికి సమస్యలే ప్రస్తావిస్తూ వచ్చారు, అది నేను స్పందించానని రాసుకోవడానికి మీరు చేశారు, దానివల్ల నేను నష్టపోయానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకని 2014 తర్వాత చూస్తే చంద్రబాబు టూర్లలో పొరపాటున కూడా ఆయన ఇది పెండింగ్లో ఉంది, అది పెండింగ్లో ఉందని చచ్చినా రాసేవాళ్ళు కాదు. సరే, అంత పాజిటివ్గానే రాసుకొచ్చారు. అద్భుతంగా పరిపాలన జరుగుతోంది, అమరావతి కూడా సింగపూర్ అయిపోయింది, ఇట్లాగే రాసుకొచ్చారు. కానీ ప్రజలు తిరస్కరించారు. వాస్తవానికి విరుద్ధంగా పత్రికల వార్తల్ని నమ్ముతారు జనం అనుకోవడం వల్ల వచ్చినటువంటి సమస్య. ఇప్పుడు అప్పటి ఫార్ములా, 2004 ముందు ఫార్ములా జగన్ మీద వేయడం అన్నటువంటిది కొత్త ఎత్తుగడ ఈనాడు చేస్తున్నది. రోజు జగన్ ఒక్కొక్క జిల్లాలో పర్యటిస్తూ ఉన్నాడు కదా, మేమంతా సిద్ధం సభలతో బస్సు యాత్ర. జగన్ ఎక్కడికి వెళ్ళబోతున్నాడో అక్కడ దాని మీద ఒక నెగిటివ్ స్టోరీ, ఇవన్నీ ఇక్కడ నువ్వు అసలు ఏం చేసావు, ఈ జిల్లాకి మొత్తం నువ్వు నాశనమే చేసావు అని చెప్పే ప్రయత్నం. సరే, మిగతా జిల్లాల గురించి నేను ఇంటర్నల్గా అక్కడ ఉన్నది కొంత తెలిసినా వాళ్ళు రాసే వార్త విషయాన్ని నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ బెజవాడలో నీ ముద్రేది జగన్ అని రాశారు కాబట్టి ఒక బెజవాడవాడిగా నాకు తెలిసినటువంటి ముద్ర, జగన్ వచ్చాక కనబడినటువంటి ముద్ర, బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్, అట్లాగే కనకదుర్గ ఫ్లైఓవరు కాంట్రాక్టర్లను నెత్తిని పెట్టుకుని చంద్రబాబు నాయుడు పూర్తి చేయలేకపోతే పూర్తి చేయించాడు జగన్. రెండో వైపు ఫ్లైఓవర్ కూడా జగన్ టైంలోనే ప్రారంభమై జగన్ టైంలోనే ముగిసింది. అవి కేంద్ర ప్రభుత్వ పథకాలు, బట్ చంద్రబాబు చేయలేకపోయాడు, అది జగన్ చేయించగలిగాడు అదే కాంట్రాక్టులతో. అది జగన్ ముద్రే నెంబర్ 1. రెండవది, అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు అనేక రోడ్లు సిమెంట్ రోడ్లు అయినాయి, సిమెంట్ రోడ్లు, అది పక్కా రోడ్లు అయినాయి, అది జగన్ ముద్రే. మరొకటి వచ్చేటప్పటికి ఏదైతే ఈట్ స్ట్రీట్ అని రోడ్డు మీద వ్యాపారాలు పెట్టేసుకోండి మీ ఇష్టం అని చెప్పేసి వదిలేశారు చంద్రబాబు నాయుడు, అదే నేను చేయించినటువంటి అద్భుతం అన్నారు. కానీ అదే ఈట్ స్ట్రీట్లో ఇందిరాగాంధీ స్టేడియం పక్కన చూస్తే చక్కగా లైటింగులు, అట్లాగే ఆ రోడ్డుని నీట్గా తయారు చేయించి రోజు అక్కడ ఈట్ స్ట్రీట్ నడుపుకోవడానికి తగిన ఏర్పాట్లు చేయించింది జగన్ వచ్చాక, ఓ పక్కా ముద్ర. దానికి తోడు కృష్ణానది కరకట్టకి ఏదైతే వరదలతో ప్రతి 5 ఏళ్లలో, అదివరకైతే ఏడాదికోసారి, తర్వాత ప్రతి 5 ఏళ్లలో 2 సార్లన్నా వరదలు వచ్చినాయి కదా, కృష్ణలంకలో కట్టెనకాల ఉన్నటువంటి అన్ని మునిగిపోవడం, దాని అవతల రిటైనింగ్ వాల్ చంద్రబాబు హామీ ఇచ్చి వదిలేసింది, అది పూర్తి చేశాడు జగన్. మరి అవి ముద్రలే కదా, అవి ముద్రలు కాదంటారా అంటే ఇక ఆయన ఇష్టం.